ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనలో చాలామందికి కాఫీ తాగటం ఒక అలవాటుగా మారిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ద్వారానో పేరెంట్స్ నుంచో మనకి వయసులో ఉన్నప్పుడు అలవాటు అవుతుంది. ఆల్కహాల్, సిగరెట్ ఎలాంటి వ్యసనమో కాఫీ కూడా అలాంటి వ్యసనంగా ఇక లైఫ్ టైం దాన్ని త్రాగకుండా ఉండలేము అన్న స్థితి చాలామందిలో కలుగుతుంది. కాఫీలో కెఫిన్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది నరాలను ఉద్రేకపరుస్తుంది. పొట్టలో, ప్రేగుల్లో, మనసులో, నరాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అని కలిగిస్తుందని నేను కాఫీని అసలు త్రాగొద్దు, కాఫీని మానేయండి అని చెప్తూ ఉంటాను. కొంతమంది అన్నీ ఫాలో అవుతారే కానీ నా మాటలన్నీ విన్నప్పుడు కూడా కాఫీని మాత్రం వదులుకోలేరు. రోజుకి ఇదివరకు 5-6 సార్లు తాగితే 1-2 కప్పులన్నా కాఫీ పడాలని ఉంటుంది. ఆ కాఫీలో ఉండే కెఫిన్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాలి కానీ కాఫీ వేళ తాగాలి. మరి ఇలాంటి వారికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందా అని ఆలోచిస్తే ఇంకోటి, ఇప్పుడు గ్రీన్ కాఫీ ఒక మంచి అవకాశం ఇలాంటి వారికి అందించబోతున్నాం. అంటే ఇక లైఫ్లో కాఫీ మానలేమనుకునే వారికి కాఫీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ఈ గ్రీన్ కాఫీ మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కానీ కాఫీ అని మీరు త్రాగినట్టు సేమ్ కాఫీ టేస్ట్, కాఫీ వాసన, కాఫీ గింజలే మీరు తాగేది గ్రీన్ కాఫీ అంటే. మరి అలాంటి కాఫీ ప్రియులకి, కాఫీ వదులుకునే వారికి ఒక మంచి శుభవార్తను నేను అందిద్దామని ఈ ప్రయత్నం ఈరోజు చేస్తున్నాను. కాఫీ గింజల్ని పచ్చిగా తీసుకున్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి. అదే కాఫీ గింజల్ని ఎండపెట్టి తర్వాత వేపేసరికి వాటి కలర్ వేరుగా మారుతుంది. అంటే బాగా రోస్ట్ చేస్తారు కదా, కలర్ చేంజ్ అవుతుందన్నమాట. బాగా రోస్ట్ చేసేసరికి ఆ వాసన కూడా కాఫీకి అట్లా రావటానికి ఆ రోస్టింగే. మరి అలాంటి డ్రై రోస్ట్ చేసిన కాఫీ గింజల యొక్క పొడే కాఫీ పొడిగా మనం ఉపయోగించుకుంటూ కాఫీ తాగుతున్నాం. ఇప్పుడు ఎండిన కాఫీ గింజల్ని రోస్ట్ చేసేదాని బదులుగా పచ్చి కాఫీ గింజల్ని పొడి చేసేసి మార్కెట్లో అమ్ముతున్నారు. పచ్చి కాఫీ గింజల పొడి కాఫీ పొడిలాగా మీరు వాడుకుంటే దీన్ని గ్రీన్ కాఫీ అంటారనమాట. పచ్చి కాఫీ గింజల పొడి ఎలా ఉపయోగపడుతుంది, దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏమిటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం తగ్గుతాయి, సైంటిఫిక్గా మీకు నేను వివరణిస్తాను. ఇక్కడ మామూలుగా పచ్చి చింతకాయలు వాడుకుంటే పులుపు వస్తుంది, అందులో విరోచనం అవటానికి న్యాచురల్ లాక్సిటివ్ అనే మెడిసిన్ పచ్చి చింతకాయలో ఉండదండి. ఇది ఎండే కొద్దీ ఎండపెట్టిన తర్వాత చింతపండుగా మారినప్పుడే ఈ మోషన్ గెంటే న్యాచురల్ లాక్సిటివ్ మెడిసిన్ అందులో డెవలప్ అవుతుంది. కొబ్బరి బొండాల్లో ఉండే లేత కొబ్బరిలో గాని గడిస్తే నూనె వస్తుందా? ఎండబెట్టి రాదు కదా, అది ముదరాలి, అది ఎండాలి, ఎండినప్పుడే కన్వర్షన్లో జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ పచ్చి చింతకాయల పొడి ఎలా తీసుకుని వాడుకుంటున్నాం పులుపుకి, పచ్చి చింతకాయలు వాడుకుంటున్నాం, అట్లాగే సేమ్ టెక్నిక్ అనుకోండి. కాఫీ గింజల్ని తయారైన తర్వాత కోస్తే అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు కనపడుతున్నాయి కదా గ్రీన్ కలర్ కాఫీ గింజలు. వీటిని పౌడర్ చేసేసి మార్కెట్లో ఇప్పుడు అమ్ముతున్నారు, ఆన్లైన్లో మీకు లభిస్తుంది. ఈ గ్రీన్ కాఫీ పొడి 1/2 కేజీ కొనుక్కుంటే 200 రూపాయలు. కొంచెం ఎక్కువ మొత్తంలో కొనుక్కున్నప్పుడు రేట్ ఇంకా తగ్గొచ్చు. ఇలా ఉంది ప్రస్తుతం మార్కెట్. ఇందులో ఉండే పోషకాలు అసలు ఏముంటాయి? ఈ గ్రీన్ కాఫీ పొడి 100 గ్రాములు తీసుకుంటే ఒక్కసారి క్లుప్తంగా చెప్పిన తర్వాత మామూలు కాఫీకి గ్రీన్ కాఫీకి ఉండే కెఫిన్ కంటెంట్ డిఫరెన్స్ తర్వాత తెలియజేస్తాను. ఈ గ్రీన్ కాఫీ పౌడర్లో వాటర్ కంటెంట్ 3-5% మాత్రమే ఉంటుందన్నమాట. ఎనర్జీ, శక్తి అనేది 388 కిలో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ 65 గ్రామ్స్, ప్రోటీన్ 14 గ్రామ్స్, ఫ్యాట్ 7.5 గ్రామ్స్, ఫైబర్ 3 గ్రామ్స్. ఈ గ్రీన్ కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ 5 గ్రామ్స్ ఉంది. అంటే అంత ఎక్కువ చూడండి. ఇదే కాఫీ గింజల్ని ఎండబెట్టి కాఫీ చేయటానికి మనం రోస్ట్ చేస్తాం కదా, బాగా
మాడేటట్లుగా ఒక మాదిరిగా ఆ చేసినప్పుడు ఆ హీట్ ప్రాసెస్లో ఈ క్లోరోజెనిక్ యాసిడ్ పూర్తిగా పోతున్నది. అందుకని మీరు తాగే రెగ్యులర్ కాఫీకి ఈ గ్రీన్ కాఫీకి ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఈ క్లోరోజెనిక్ యాసిడ్ ఒకటి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఇక మామూలు కాఫీలో కెఫిన్ అనేది ఒక కప్పు తీసుకుంటే కాఫీ మీరు 100 to 150 mg కెఫిన్ ఉంటుందండి. అదే ఒక కప్పు గ్రీన్ కాఫీ ఇప్పుడు ఒక కప్పు తీసుకుంటే 20 mg to 30 mg మాత్రమే కెఫిన్ ఉంటుంది. అంటే 5 times కెఫిన్ తక్కువ. 5 times కెఫిన్ తక్కువ ఉందంటే సైడ్ ఎఫెక్ట్స్ 5 times కాఫీ వల్ల తగ్గిపోయినట్టే కదా. అందుకని కాఫీ ప్రియులు, కాఫీ మానలేని వారు ఈ గ్రీన్ కాఫీని తాగటానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిన వెంటనే గ్లూకోజ్ అబ్సార్ప్షన్ చేసే రిసెప్టార్స్ని ఆపి గ్లూకోజ్ అబ్సార్ప్షన్ తగ్గిస్తున్నది. అలాగే కొంత గ్లూకోజ్ అబ్సార్ప్షన్ తగ్గించినప్పటికీ కొంత వెళుతుంది కదా, ఆ వెళ్ళిన తర్వాత ఈ గ్లూకోజ్ లివర్లోకి వెళ్ళాక లివర్లో ఈ గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్షన్ అవ్వాలంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్ అనేది ఒకటి కావాలి. దానికి అడ్డుపడి అది రానివ్వకుండా చేసి గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్షన్ అవ్వకుండా నిరోధించే మెకానిజం ఈ క్లోరోజెనిక్ యాసిడ్ అనేది బాగా చేస్తుంది. ఇది మెయిన్గా జరుగుతుంది. ఇంకొక బెనిఫిట్ ఉంది. మనం తీసుకున్న ఆహారం ఎక్కువైతే గ్లూకోజ్ వల్ల కొవ్వుగా మారుతుంది, లేదా కొవ్వులు ఎక్కువగా తీసుకున్న ఇవన్నీ లివర్లో కదా కన్వర్షన్ అయ్యేది. లివర్లో ఈ కొవ్వులన్నీ కూడా ట్రైగ్లిజరైడ్స్గా మళ్ళీ కన్వర్ట్ అవ్వకుండా ఆ రిసెప్టార్స్లో మార్పు తీసుకొచ్చి ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్లో పెరగకుండా కూడా కంట్రోల్ చేస్తున్నదట ఈ క్లోరోజెనిక్ యాసిడ్. దీనివల్ల వెయిట్ కొంచెం స్పీడ్గా పెరగకుండా ఈ గ్రీన్ కాఫీ ఉపయోగపడుతున్నదని 50 మంది మీద పరిశోధన చేశారండి. 25 మందికి ఒక గ్రూప్గా చేసి, మరో 25 మందిని ఇంకొక గ్రూప్గా చేసి, ఒక గ్రూప్ 25 మందికి గ్రీన్ కాఫీ ఇచ్చారు, మరో గ్రూప్ 25 మందికి రెగ్యులర్గా కాఫీ గింజల కాఫీని ఇచ్చారనమాట. ఈ గ్రీన్ కాఫీ తాగిన వారికి నెలకు 1 kg నుంచి 1.5 kg వెయిట్ తగ్గటం జరిగింది మామూలు కాఫీ తాగేవారికంటే. అంటే ఆహార నియమాలు ఏమీ మార్చలా, వ్యాయామాలు ఏం మార్చలా, 2 గ్రూపులకి అన్నీ సమానమే. వీళ్ళ గ్రీన్ కాఫీ ఒక్కటే చేంజ్ చేశారు, వాళ్ళకి మామూలు కాఫీ ఇచ్చారు. గ్రీన్ కాఫీ తాగిన వారిలో ఫ్యాట్ తగ్గటం, బరువు తగ్గటం వీళ్ళకి జరిగింది. అలానే రోజు మొత్తం కాఫీ తాగుతూ కూర్చోకండి, కానీ రోజుకి 2 సార్లు ఇచ్చారు ఈ కాఫీని. రోజుకు 2 సార్లు కామన్గా కదా, దీనివల్ల ఇండైరెక్ట్గా క్లోరోజెనిక్ యాసిడ్ ఎఫెక్ట్ ఇట్లా ఉండి, అంటే గ్రీన్ కాఫీ తాగినందువల్ల ఫ్యాట్ కన్వర్షన్ తగ్గిందని, అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిందని, బాడీలో ఫ్యాట్ రిజర్వ్ కూడా తగ్గుతున్నదని, బరువు తగ్గుతున్నారని సైంటిఫిక్గా నిరూపించిన వారు 2018వ సంవత్సరంలో సాహిద్ బెహెస్తి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఈ గ్రీన్ కాఫీ వల్ల ఈ వెయిట్ రిడక్షన్ ఇట్లా జరుగుతున్నదని కూడా నిరూపించారనమాట. క్లోరోజెనిక్ యాసిడ్ ఇట్లా క్లియర్గా ఉండటం వల్ల ఇది జరుగుతున్నదని వాళ్ళ పరిశోధనలో రుజువైందనమాట. కాబట్టి కెఫిన్ ఎఫెక్ట్ 5 times తగ్గింది. కాబట్టి మీకు నర్వ్ స్టిమ్యులేషన్ అది కూడా కొంత తగ్గి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుతాయి. పొట్టలో ఇరిటేషన్ తగ్గించటాలు ఇవన్నీ బాగా మార్పులు వస్తాయి దీనివల్ల. కానీ మీకు రెగ్యులర్ కాఫీ తాగినట్టు ఆ వాసన ఫీలింగ్ యథావిధిగా ఉంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి కాఫీ మానలేని కాఫీ ప్రియులు రెగ్యులర్ కాఫీ బదులుగా, రోస్ట్ చేసిన కాఫీ గింజల కాఫీ బదులుగా ఈ గ్రీన్ కాఫీని ఇట్లా త్రాగితే వారికి కొంత బరువు తగ్గించే, కొవ్వు కరిగించే లాభంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.